హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డైలీ టెక్ న్యూస్. ఫ్రెండ్స్, బార్డర్లో అయితే సిచ్యువేషన్ అంత బాగాలేదు. సో మన పైలట్ అయితే వాళ్ళ దగ్గర ఇప్పుడు బందీగా ఉన్నాడు. సో తనకు ఎలాంటి ప్రమాదం లేకుండా సేఫ్గా మన ఇండియాకి మళ్ళీ రావాలని మనం అందరం అయితే కోరుకుందాం. సో అతని ఒక్కనికి ఏమన్నా అయితే సో ఫ్రెండ్స్, ఈరోజు కూడా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. రెడ్మీ నోట్ 7ని రియల్మీ 3 టీచ్ చేస్తుంది. సామ్సంగ్ M30 ఇండియాలో లాంచ్ ఉంది. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ ఉంది. ఫస్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ M30 అయితే ఈరోజు ఈవినింగ్ 6కి ఇండియాలో లాంచ్ అవుతుంది. సో వీడియో చేసేటప్పటికి ఇంకా లాంచ్ అవ్వలేదు. సో మనకి ఆల్రెడీ తెలుసు ఈ సామ్సంగ్ M30 15,000 ప్రైస్ రేంజ్లో రాబోతుంది. రెడ్మీ నోట్ 7 ప్రోకి కాంపిటీటర్గా, రెడ్మీ నోట్ 7కి కూడా కాంపిటీటర్గా మనమైతే కొన్ని విషయాల్లో భావించవచ్చు. సో వాటికి కాంపిటీషన్గా M30 అయితే సామ్సంగ్ తీసుకొస్తుంది. సో ఒకసారి దీని స్పెక్స్ చూస్తే, ఎందుకంటే ఈరోజు లాంచ్ ఉంది కాబట్టి కొంచెం డీటెయిల్ స్పెక్స్ చూద్దాం. సో ఇందులో మనకి ఇన్ఫినిటీ యూ టైప్ ఆఫ్ డిస్ప్లే వస్తుంది. యూ షేప్లో నాచ్ ఉంటుంది. 6.4 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే వస్తుంది. ఫుల్ HD ప్లస్ డిస్ప్లే వస్తుంది. సో బ్యాక్ సైడ్ సేమ్ మనకి M20లో ఎలా చూసామో సేమ్ అలాంటి బ్యాక్ ఉంటుంది. కాకపోతే ట్రిపుల్ కెమెరా కనిపిస్తుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా f1.9 అపర్చూర్తో, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ లెన్స్ మనకి f2.2 అపర్చూర్తో, మరో 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇది కూడా 2.2 అపర్చూర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ ఇందులో మనకి 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే వస్తుంది. సో ఈ ఫోన్ కూడా మనకి సేమ్ M20లో లాగే Exynos 7904 ప్రాసెసర్తో వస్తుంది. సో ఇక్కడ వీళ్ళు కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇచ్చి ఉంటే బాగుండని అయితే అనిపించింది. సో దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. 5000 mAh బ్యాటరీ వస్తుంది. USB Type-Cతో వస్తుంది. 15 వాట్స్ ఛార్జర్తో వస్తుంది. Android Pieతో వస్తుంది. అండ్ అంతేకాకుండా ఈ సామ్సంగ్ M30లో 4GB 64GB 6GB 128GB అని రెండు వేరియంట్స్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో 4GB వేరియంట్ యొక్క ప్రైస్ అయితే మనకి 15,000 రేంజ్లో ఉంటుంది. 6GB 128GB యొక్క ప్రైస్ మనకి 17,000 ఆ రేంజ్లో అయితే ఉంటుంది. సో మొత్తం మీద సామ్సంగ్ మున్పటితో కంపేర్ చేస్తే కొంచెం దూకుడుగానే ప్రైసింగ్ అయితే ఇస్తుంది. సో ఒక మంచి ఫోన్ అయితే తీసుకొస్తున్నారు. ఒక ప్రాసెసర్ ఒక్క విషయంలోనే కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే చాలా మందిలో ఉంది. సో అదొక్కటి కొంచెం బెటర్ ప్రాసెసర్ ఇస్తే 15,000 ప్రైస్ రేంజ్లో నోట్ 7 ప్రోతో మంచి కాంపిటీషన్ అయితే ఇచ్చేది. సో చాలామంది నోట్ 7 కొనాలా, నోట్ 7 ప్రో కొనాలా, సామ్సంగ్ M30 కొనాలా అని అడుగుతున్నారు. సో ఫ్రెండ్స్, మీ ప్రయారిటీ కనుక పర్ఫార్మెన్స్ అయితే మీరు నోట్ 7 ప్రో వేటినైనా తీసుకోవచ్చు. 10,000 బడ్జెట్ రేంజ్లో నోట్ 7 తీసుకోవచ్చు. 15,000 ప్రైస్ రేంజ్లో నోట్ 7 ప్రో తీసుకోవచ్చు. మీ ప్రయారిటీ పర్ఫార్మెన్స్ అయితే. అలా కాకుండా మీ ప్రయారిటీ కనుక మెయిన్గా డిస్ప్లే అయితే, మీరు ఎక్కువ మూవీస్ చూసే వాళ్ళు అయితే, సో మంచి డిస్ప్లే కావాలనుకుంటే సామ్సంగ్ M30 సూపర్ AMOLED డిస్ప్లే చాలా బాగుంటుంది. సో అంతేకాకుండా ట్రిపుల్ కెమెరా సపోర్ట్ మీకు M30లో వస్తుంది. సో ఇవి ప్రాక్టికల్గా ఎంతవరకు ఈ రెండు ఫోన్స్లో నోట్ 7 ప్రో M30 ఈ ఫోన్స్ ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతాయి అనేది కంపేర్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇప్పుడే మనమైతే చెప్పలేం. అండ్ బ్యాటరీ విషయంలో కూడా సామ్సంగ్ M30 నోట్ 7 ప్రోతో కంపేర్ చేస్తే ఆన్ పేపర్ అయితే బెటర్గానే ఉంది. మనకి 5000 mAh బ్యాటరీ అయితే వస్తుంది. సో నోట్ 7లో 4000 mAh బ్యాటరీ వస్తుంది. నోట్ 7 ప్రోలో కూడా మనకి సేమ్ అంతే బ్యాటరీ అయితే వస్తుంది. సో మొత్తం మీద సామ్సంగ్ M30 అయితే ఒక మంచి కాంపిటీటర్ అని చెప్పొచ్చు నోట్ 7 ప్రోకి. సో 15,000 ప్రైస్ రేంజ్లో ఒక మంచి ఫోన్ అయితే అవ్వబోతుంది. సో చూద్దాం, వీళ్ళు ప్రైసింగ్ అయితే మనకి ఉన్న లీక్స్ ప్రకారం 15,000లో వస్తుంది దాదాపు. సో అంతకంటే తక్కువ వస్తే ఇంకా బెటర్ ఫోన్ అవుతుంది. ఎక్కువ వస్తే మాత్రం కొంచెం కాంపిటీషన్ నుంచి తప్పుకుంటున్నట్లే మనం అనుకోవాలి. సో చూద్దాం, మరి కాసేపట్లో మనకి కన్ఫర్మ్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో రేపు నోట్ 7 ప్రో కూడా వస్తాయి. సో తర్వాత అయితే మనం ఒక వీడియో చేద్దాం వీటిపైన. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి రెడ్మీ నోట్ 7 ప్రో గురించి. రెడ్మీ నోట్ 7 ప్రోకి సంబంధించి కలర్స్ గురించి అయితే ఒక లీక్ వచ్చింది. సో రెడ్మీ నోట్ 7 ప్రో 3 కలర్స్లో రాబోతున్నట్లయితే తెలుస్తుంది. ఒకటి బ్లాక్, గ్రేడియంట్ బ్లూ అండ్ గ్రేడియంట్ రెడ్ కలర్లో అయితే రాబోతుంది. సో స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో ఈ ఫోన్ అయితే రాబోతుంది. సోనీ IMX 586 సెన్సార్తో వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, ఈ స్నాప్డ్రాగన్ 675 ప్రాసెసర్తో వస్తున్న రెడ్మీ నోట్ 7 ప్రో సూపర్ AMOLED డిస్ప్లేతో Exynos 7904 ప్రాసెసర్తో వస్తున్న M30ని ఎలా బిట్ చేస్తుందో మనకి మరొక 2-3 డేస్లో అయితే తెలుస్తుంది. సో మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. మీరు సామ్సంగ్ గెలాక్సీ M30 గురించి ఎదురు చూస్తున్నారా, నోట్ 7 ప్రో గురించి ఎదురు చూస్తున్నారా? కింద కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి ఒప్పో నుంచి. ఒప్పో F11 ప్రో అయితే మనకి గీక్ బెంచ్లో కనబడింది. సో గీక్ బెంచ్లో కనబడిన దాన్ని బట్టి ఒకసారి మనం స్పెక్స్ని చూస్తే మనకి ప్రాసెసర్ అయితే MediaTek P70 కన్ఫర్మ్ అయిపోయింది. సో మనకి ఆల్రెడీ తెలిసిన స్పెక్స్ ఒకసారి చూస్తే ఈ ఒప్పో F11 ప్రో మనకి ఫ్రంట్ నాచ్ లేకుండా వస్తుంది. పాపప్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. 6.5 ఇంచ్ LCD డిస్ప్లేతో వస్తుంది. IPS LCD డిస్ప్లేతో వస్తుంది.
బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. సో 2 కలర్స్లో వస్తుంది, థండర్ బ్లాక్ అండ్ అరోరా గ్రీన్ కలర్స్లో అయితే వస్తుంది. అంతేకాకుండా వూక్ చార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరాలో 48 MP మెయిన్ కెమెరా f1.79 అపర్చూర్తో 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ f2.2 అపర్చూర్తో వస్తుంది. అండ్ ఫ్రంట్ మనకి 16 మెగాపిక్సెల్ పాపప్ సెల్ఫీ కెమెరా ఉంటుంది, ఇది f2.0 అపర్చూర్తో వస్తుంది. స్టోరేజ్ విషయానికి వస్తే ఇందులో 6GB 64GB 6GB 128GB 2 ర్యామ్ వేరియంట్స్తో ఫోన్స్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ ఫోన్ 4000 mAh బ్యాటరీతో వస్తుంది. వూక్ చార్జ్ 3.0ని సపోర్ట్ చేస్తుంది. సో చూద్దాం, వాళ్ళు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈ ఫోన్ AI అల్ట్రా క్లియర్ ఇంజన్ టెక్నాలజీతో వస్తుంది. సో దానివల్ల లో లైట్లో మంచి ఇమేజెస్ తీసుకోవచ్చని వాళ్ళైతే చెప్తున్నారు. సో మరికొన్ని రోజుల్లో మనకైతే తెలుస్తుంది. ప్రైస్ అయితే మరి 22 నుంచి 25,000గా లీక్స్ అయితే వస్తున్నాయి. సో P70 ప్రాసెసర్తో ప్రైస్ అయితే కొంచెం ఓవర్ అని నాకు అనిపిస్తుంది. మీ ఒపీనియన్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నెక్స్ట్ న్యూస్ మనకి స్పాటిఫై అయితే ఇండియాలో లాంచ్ అయింది. సో ఇది ఒక మ్యూజిక్ స్ట్రీమింగ్ యాప్. ఈ యాప్ ఇప్పుడు ఇండియాలోని ఆండ్రాయిడ్ ఐఫోన్ యూజర్స్కి అయితే అందుబాటులోకి వచ్చింది. సో ఆల్రెడీ చాలా దేశాల్లో ఉంది. సో మన టేస్ట్కి తగినట్టుగా ఆల్గారిథం బేస్డ్గా మనకి రికమెండేషన్స్ని అయితే ఇస్తుంది సాంగ్స్ విషయంలో. సో ఇది మనకి ప్రజెంట్ అయితే ఫ్రీగానే ఉంది. సో ప్రీమియం సబ్స్క్రిప్షన్స్తో కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే వస్తాయి. సో దీంట్లో మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలనుకుంటే నెలకి 119 రూపాయలు పెట్టి తీసుకుంటే మనకి ఆఫ్లైన్ సపోర్ట్ వస్తుంది, యాడ్స్ రావు. సో అంతేకాకుండా మనకి ఇంప్రూవ్డ్ ఆడియో క్వాలిటీ వస్తుందని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో అది మంత్లీ 119, ఇయర్లీ అయితే 1119 రూపాయలు ఏమో ఉంది. సో మీరు కావాలనుకుంటే ఈ స్పాటిఫై యాప్ని ట్రై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి OnePlus నుంచి OnePlus 7 వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్తో రావట్లేదని వాళ్ళ CEO పేటా లూ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో మనకి ఆల్రెడీ దీనికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ఫ్రంట్ మనకి నాచ్ కనిపించట్లేదు. సో దాన్ని బట్టి పాపప్ కెమెరాతో రావచ్చు. బెజల్స్ చాలా థిన్గా ఉన్నాయి, సైడ్స్ కరువుగా ఉన్నాయి. సో ఈ ఫోన్ ఎలాగో స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్తోనే వస్తుంది. సో OnePlus 7 2 వేరియంట్స్లో రావచ్చు. ఒకటి 5G వేరియంట్, ఒకటి నార్మల్ వేరియంట్. ఓన్లీ 855 ప్రాసెసర్తో వస్తుంది, కానీ X50 మోడెంతో రాదు. 5G వేరియంట్ మాత్రం X50 మోడెంతో వస్తుంది 5G సపోర్ట్తో. సో 5G ఫోన్ని వీళ్ళు మే ఎండింగ్ వరకు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఫస్ట్ వీళ్ళు ఫిన్లాండ్లో అయితే లాంచ్ చేయొచ్చు 5G ఫోన్ని. సో ఇండియాకి రావడానికి అయితే టైం పడుతుంది. సో 5G వేరియంట్ యొక్క ప్రైస్ OnePlus 7 నార్మల్ OnePlus 7తో కంపేర్ చేస్తే ఒక $200 to $300 ఎక్కువ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో సుమారు 15,000 నుంచి 20,000 ఎక్కువ ప్రైస్ ఉంటుందంట. సో అలా మనకైతే లీక్స్ వస్తున్నాయి. చూద్దాం, రానున్న రోజుల్లో దీనికి సంబంధించి మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి షామి నుంచి. షామి అయితే US బేస్డ్ కంపెనీ అయిన లైట్తో అయితే ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సో ఈ లైట్ కంపెనీ మనకి మొబైల్ కెమెరాస్కి టెక్నాలజీని అందిస్తుంది. సో మొన్న Nokia 9లో 5 కెమెరాస్ యూజ్ చేశారు కదా, దానికి టెక్నాలజీని అందించింది ఈ లైట్ కంపెనీయే. సో స్మార్ట్ ఫోన్లో DSLR లాంటి ఫీచర్స్ని అందించడానికి ఈ లైట్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నామని షామి అయితే చెప్తుంది. సో రానున్న రోజుల్లో మనకి షామి నుంచి మంచి కెమెరా కేపబిలిటీస్తో ఫోన్స్ని అయితే చూసే అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ న్యూస్ మనకి పిక్సెల్ లైట్ ఫోన్స్ గురించి. పిక్సెల్ 3 లైట్, పిక్సెల్ 3 XL లైట్ రెండు కూడా మనకి FCC సర్టిఫికేషన్ అయితే పొందాయి. సో మనకి ఆల్రెడీ తెలుసు పిక్సెల్ 3 లైట్ స్నాప్డ్రాగన్ 670 ప్రాసెసర్తో వస్తున్నట్లు లీక్స్ వచ్చాయి. పిక్సెల్ 3 XL లైట్ మనకి స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్తో వస్తున్నట్లయితే లీక్స్ వచ్చాయి. సో రెండు కూడా మనకి 464GB వేరియంట్గా రావచ్చు. రెండిట్లో కూడా మనకి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 12.2 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇది f1.8 అపర్చూర్తో ఉండే అవకాశం ఉంది. అండ్ ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. సో చూద్దాం, రానున్న రోజుల్లో ఈ పిక్సెల్ 3 లైట్, పిక్సెల్ 3 XL లైట్ వీటి గురించి మనకి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి వాట్సాప్ నుంచి. వాట్సాప్ అయితే గ్రూప్ ఇన్విటేషన్ అడ్వాన్స్డ్ ఫీచర్ని అయితే టెస్ట్ చేస్తుంది బేటాలో. సో బేటా వర్షన్ 2.19.55 అండ్ 56 ఈ రెండు వర్షన్స్లో అయితే వాళ్ళు ఈ ఫీచర్ని టెస్ట్ చేస్తున్నారు. సో ఈ ఫీచర్ వల్ల మనకి వాట్సాప్లో సెట్టింగ్స్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ ప్రైవసీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి గ్రూప్ ఇన్విటేషన్ అన్న ఆప్షన్ కూడా కనిపిస్తుంది. అక్కడ మనకి ఎవ్రీవన్, మై ఫ్రెండ్, నోబడి అన్న 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఎవ్రీవన్ సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా మిమ్మల్ని ఏ గ్రూప్లో అయినా యాడ్ చేయొచ్చు. సో మై ఫ్రెండ్ అనుకుంటే మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు, మీ ఫ్రెండ్స్ లిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయొచ్చు. మీరు నోబడి సెలెక్ట్ చేసుకుంటే ఎవరైనా మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేయడానికి ట్రై చేస్తే మీకైతే ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో మీరు అల్లో క్లిక్ చేస్తేనే మీరు ఆ గ్రూప్లో యాడ్ అవుతారు, లేదా మీరు దాన్ని డినై కూడా చేయొచ్చు. సో ఇలాంటి ఫీచర్ త్వరలోనే మనకి స్టేబుల్లో రాబోతుంది. ప్రజెంట్ అయితే బేటాలో ఉంది. అండ్ నెక్స్ట్ మనకి నోకియా అయితే అన్ని ఫోన్స్కి మెల్లమెల్లగా పై అప్డేట్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. సో రీసెంట్గా నోకియా 3.1+కి వాళ్ళు అయితే పై అప్డేట్ని రిలీజ్ చేశారు. సో మీరు కనుక యూజర్ అయితే ఒకసారి చెక్ చేసుకోండి.
సో ఒకవేళ రాకపోతే వెయిట్ చేయండి, బ్యాచెస్ వైజ్గా వస్తుంది. సో డెఫినెట్గా మీకైతే పై అప్డేట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు టెక్ న్యూస్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.